నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఏడాదంతా కార్యక్రమాలతో రాష్ట్ర పర్యాటక రంగానికి కొత్త శోభ. ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందేలా, అందరినీ ఆకట్టుకునేలా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని, ఇందుకోసం టూరిజం ఫెస్టివల్ క్యాలెండర్ రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని పర్యాటక ప్రదేశాల్లోనూ ఆయా ప్రాంతాల ప్రాముఖ్యతను బట్టి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పర్యాటక రంగంపై సోమవారం సచివాలయంలో టూరిజం అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. పర్యాటక రంగం అభివృద్ధికి రాష్ట్రంలో ఎంతో ఆస్కారం ఉందని, తప్పనిసరిగా 20% వృద్ధి సాధించాలని అధికారులకు నిర్దేశించారు. కన్సల్టెన్సీల ఏర్పాటు ద్వారా పర్యాటకానికి అనుకూలంగా ఉన్న ప్రాజెక్టులు వీలైనన్ని ఎక్కువ రూపొందిస్తే వాటిని చేపట్టేందుకు దేశంలోని ప్రముఖ సంస్థలు వస్తాయని అన్నారు. సింగపూర్ తరహాలోనే రాష్ట్రంలోనూ నైట్ సఫారీ గురించి అధ్యయనం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.